హలో గాయ్స్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేనైతే ఒక సీరియల్ షూటింగ్కి అయితే వెళ్తున్నాను. శతమానం భవతి ఈటీవీలో అయితే టెలికాస్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన వ్లాగ్స్ అయితే చేశాను. సో షెడ్యూల్స్ ఉంటాయి కదా, సో ఇది ఒక వన్ ఆఫ్ ది షెడ్యూల్. సో ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. 7:30 కల్లా మనం యూసఫ్ కూడా దగ్గర ఉంటే మనకి కంపెనీ వెహికల్ వచ్చేసి పికప్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ లేవడం కాస్త కష్టం, బట్ షూట్స్ ఉన్న టైంలో తప్పదనమాట. అండ్ లొకేషన్ వచ్చేసి నాగబాబు స్టూడియోస్. సో ఇది వచ్చేసి ఆదిత్ నగర్లో అయితే ఉంటుంది. సో చిత్రమంది, నాగబాబు స్టూడియోస్ ఇవన్నీ వచ్చేసి సీరియల్ షూటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మొత్తం పల్లెటూరు విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. అండ్ ఈ సీరియల్ కూడా అలానే అనమాట. మొత్తము లైక్ పల్లెటూరు లాగా కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది అనమాట. పెంకుటిల్లు అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ వెళ్ళగానే చెప్పాను కదా, ఫస్ట్ అయితే మేకప్ చేయించేసుకోవాలి. అండ్ సింపుల్గానే లుక్ అనమాట. సింపుల్ లుక్కే, జస్ట్ చుడిదార్ అలా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ మై లుక్ ఆఫ్ ది డే. అండ్ చెప్పాను కదా, లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా చెట్లు అవన్నీ ఉంటాయని చెప్పేసి. అండ్ మంచి మంచి పెయింటింగ్స్ కానీ, ఇంకా చూస్తే అయితే మనకి ఊరుల్లో ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి కదా, పెంకుటిల్లు అవన్నీ సేమ్ అలానే అయితే ఉంటుంది. అండ్ షార్ట్ వచ్చేసి లైక్ మార్నింగ్ షార్ట్ అనమాట. అంటే 8:30 కల్లా షార్ట్ అయితే జరిగిపోవాల్సిందే. నేనైతే నార్మల్ రెగ్యులర్ డేస్లో 8:30 లేవడం కూడా ఉండదు, ఇంకా హాఫ్ నిద్రలో ఏమో ఉంటానన్నమాట. బట్ ఈ షూట్స్ టైంలో అయితే పక్కా లేవాల్సిందే. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ టైం కల్లా ఫుల్ ఇట్లా బ్యాటరీ డౌన్ అయిపోయింది. అండ్ చెప్పాను కదా, ఇది వచ్చేసి ఉండడానికి అయితే ఇచ్చారనమాట, స్టే చేయడానికి. సో ఆర్టిస్ట్కి మ్యాక్సిమం అందరికీ ఒకటే రూమ్ ఇచ్చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఏంటి అంటే అవన్నీ ఉండడానికి ఉండే ఇల్లులు కాదు కాబట్టి కొంచెం వుడ్తో చేసినవి అంటే అంత నీట్గా అయితే ఉండవు, మనకి స్క్రీన్లో కనిపించే అంత నీట్గా అయితే ఉండవు అనమాట. అందుకని ఆర్టిస్టులందరికీ 1 or 2 రూమ్స్ అయితే చూసి ఇచ్చేస్తారు. అండ్ కొంచెం లొకేషన్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను వచ్చాను ఇదే సీరియల్కి. అండ్ చెప్పాను కదా, బావి ఇవైతే మనకి స్క్రీన్లో చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయి అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. బట్ రియాలిటీ వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి అంత అంటే ప్రాపర్గా అయితే ఉండవు. అండ్ ఇవన్నీ వచ్చేసి సెట్స్ అనమాట, లైక్ వుడ్తో చేసినవి అలా అయితే ఉంటుంది. అండ్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అన్నీ పక్కనే ఉంటాయి అనమాట. సో లంచ్ టైం కూడా అయిపోయింది. సో లంచ్లో వచ్చేసి ప్రాపర్ లంచ్ అయితే చేసేసాను. అండ్ సర్లే ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఆ ఇల్లు లోపలికి అయితే వెళ్ళాను అనమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, అంటే అన్ని యాంటిక్స్ అంటారు కదా, సో అవన్నీ అయితే ఉన్నాయి. ఇలానే చీకటిగా అయితే ఉంటుంది. మనకేంటంటే ఒక ఫ్రేమ్ పెట్టే దగ్గర మనకి లైటింగ్స్ అవన్నీ వేసి కొంచెం ఆ రూమ్ని అనేది ఎలివేట్ చేస్తారనమాట. లేదు అంటే నార్మల్గా ఇలానే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే దోమలు, చిన్న చిన్న ఈగలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఉండట్లేదు కదా, ఎవరు జనాలు ఉండరు కాబట్టి అలానే ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి లొకేషన్ అనమాట. సో మొత్తం చూస్తున్నారు కదా, చైర్లు అంటే వాళ్ళకి ఏ ప్రాపర్టీ కావాలో ఆ సీన్కి తగ్గట్టు ఆ ప్రాపర్టీస్ అయితే వాడుకుంటూ ఉంటారనమాట. అండ్ దేవుడివి అవన్నీ కూడా అలా పెట్టేసి ఉంచుతారు. యాంటిక్స్ అని వచ్చి నాకు అవి చూస్తే ఏదో యాంటిక్స్ లానే అనిపించింది. అండ్ ఇవన్నీ చెప్పాను కదా, పెంకుటిల్లు అవన్నీ చూడు. అంటే సీరియల్స్లో ఏంటంటే ఒకటి కొంచెం రిచ్ హౌస్ ఉంటుంది, అలానే కొంచెం నార్మల్ మిడిల్ క్లాస్ హౌస్ ఉంటుంది కదా. సో ఇవన్నీ వచ్చేసి ఆ హౌసెసే అనమాట. ఇంతకుముందు నేను చిత్రమందిర్ వీడియో కూడా చేశాను. సో అది కూడా అంతే సేమ్ ఇలానే ఉంటుంది. అన్నీ మనకి పెంకుటిల్లులు అవన్నీ ఉంటుంది, ఇంకా కాలనీ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి నాగబాబు స్టూడియోస్ కొంచెం తక్కువనే ఉందన్నమాట స్పేస్ కానీ ఇల్లులు అవన్నీ. బట్ చిత్రమందిలో ఇంకా చాలా పెద్ద పెద్దగా అయితే ఉంటాయి. అండ్ కాకపోతే కొబ్బరి చెట్లు అంటే చెట్లు అయితే చాలా బాగా అయితే పెంచుతారు. ఎవరు ఉండరు కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి మంచిగా ఆ చెట్లు ఇవన్నీ పెంచేసి మనకేంటంటే ఆ ప్రాపర్ విలేజ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తుంటారు. ఇంకా పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఆ రోజు ఏంటంటే మాకు 4 కల్లా షూట్ అయితే అయిపోయింది. ఇంకా 9కి ప్యాకప్ అన్నారు. సో 9 దాకా వెయిట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి కంపెనీ వెహికల్ అయితే ఇస్తారు. అంతదాకా వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి వన్ ఆఫ్ మై కొలీగ్ స్కూటీ తెచ్చేసింది, ఇంకా జంప్ అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.